అందరికీ ప్రైజ్ తెలడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 115వ రోజైన ఏప్రిల్ 25వ తేదీ వాక్యాంశాలు 2వ దినవృత్తాంతముల గ్రంథము 9 నుంచి 11 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవవాక్యంతో మమ్మల్ని మరొకసారి మీ పాదాల చెంతకు తీసుకొచ్చినందుకు హృదయమార వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. విన్న వాక్యాలను మా హృదయ పలకం మీద భద్రపరుచుకొని మీకు ఇష్టలుగా జీవించే జీవితాలను మాకు అనుగ్రహించి కృప చూపించమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యాంశాలు మీ హృదయాలని నిజంగా స్పర్శించినట్లయితే కమెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయము. షేబా దేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని గంధవర్గములను, విస్తారముగా బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోను వద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నింటినీ గురించి అతనితో మాట్లాడెను. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకు విడతీసి చెప్పెను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదియూ లేకపోయెను. షేబా దేశపు రాణి సొలొమోనుకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును, అతని బల్ల మీద భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెలనందించు వారిని, వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయముంది రాజుతో ఇట్లనెను: నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజ వర్తమానమే, కానీ నేను వచ్చి దాని కన్నులార చూచు వరకు వారి మాటలను నమ్మకయే ఉంటిని. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగానున్నది. నీ సేవకుల భాగ్యము మంచిది. ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనము మీద ఆసీనుడవై ఉండునట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇజ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించెను అని చెప్పెను. ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, విస్తారమైన గంధ వర్గములను, రత్నములను ఇచ్చెను. షేబా దేశపు రాణి రాజైన సొలొమోనుకిచ్చిన గంధవర్గములతో సాటి అయినదేదియూ లేదు. ఇదియుగాక ఓఫీరు నుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును, సొలొమోను పనివారును చందనపు మ్రాణులను, ప్రశస్తమైన రత్నములను కూడా కొని వచ్చిరి. ఆ చందనపు మ్రాణుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును సౌపానములను, గాయకులకు తంబురలను, సితారాలను చేయించెను. అటువంటి పని అంతకుముందు యూదా దేశమందు ఎవ్వరూ చూచి ఉండలేదు. షేబా దేశపు రాణి రాజునకు తీసుకొని వచ్చిన వాటిని అతడికిచ్చి ఇచ్చిన ప్రతి బహుమానములు కాక ఆమె మక్కువ పడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమెకిచ్చెను. తరువాత ఆమె తన సేవకులను వెంటబెట్టుకొని మరలి తన దేశమునకు వెళ్ళిపోయెను. గంధవర్గములు అమ్ము వర్తకులు ఇతర వర్తకులను కొనివచ్చు బంగారము కాక సొలొమోనునకు ఏటేటా వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. అరబీ దేశపు రాజులందరూ దేశాధిపతులను సొలొమోను వద్దకు బంగారము, వెండియు తీసుకుని వచ్చిరి. రాజైన సొలొమోను సాగబెట్టిన బంగారుతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. అక్కడ డాలునకు 600 తులములు బంగారము కట్టెను. మరియు సాగగొట్టిన బంగారముతో 300 కేడములను చేయించెను. ఒక్కొక్క కేడమునకు 300 తులముల బంగారు పట్టెను. వాటిని
రాజు లెబనోను అరణ్యపు నగరునందుండెను. మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారముతో దాన్ని పొదిగించెను. ఆ సింహాసనమునకు దానితో కలిసియున్న 6 బంగారపు సోఫానములను, సింహాసనమునకు కట్టియున్న బంగారపు పాదపీఠమును ఉండెను. కూర్చుండు చోటికి ఇరుప్రక్కల ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములుండెను. ఆ 6 సోఫానముల మీద ఇరుపక్కల 12 సింహములు నిలిచియుండెను. ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు. మరియు రాజైన సొలొమోనుకున్న పానపాత్రలన్నీయును బంగారపువై ఉండెను. లెబనోను అరణ్యపు నగరము మందున్న ఉపకరణములన్నీయు బంగారముతో చేసినవి. హీరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలు తర్షీసుకు పోయి 3 సంవత్సరములకు ఒకమారు బంగారము, వెండి, ఏనుగు దంతము, కోతులు, నెమళ్ళు అను సరుకులతో వచ్చుచుండెను కనుక సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రానిదాయెను. రాజైన సొలొమోను భూరాజులకందరికంటే ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయెను. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖదర్శనము చేయగోరిరి. మరియు ప్రతివాడును ఏటేటా వెండి వస్తువులను, బంగారు వస్తువులను, వస్త్రములను, ఆయుధములను, గంధవర్గములను, గుర్రములను, కంచర గాడిదలను కానుకలుగా తీసుకుని వచ్చెను. రథములు నిలుచియుండు పట్టణములలోనూ రాజునొద్ద యెరూషలేములోను సొలొమోనుకు 4 వైపులా గుర్రాల శాలలు, రథములను, 12,000 గుర్రపు రౌతులను కలిగి ఉండెను. యూఫ్రటీసు నది మొదలుకొని ఫిలిప్తీయుల దేశం వరకు, ఐగుప్తు సరిహద్దు వరకును ఉండు రాజులందరిపైన అతడు ఏలుబడి చేసెను. రాజు యెరూషలేమునందు వెండి రాళ్లంత విస్తారముగా ఉండునట్లును, దేవదారు మ్రానులు షెషేలా ప్రదేశమునందు మేడి వృక్షములంత విస్తారముగా ఉండునట్లును చేసెను. ఐగుప్తు నుండియు సకల దేశముల నుండియు సొలొమోనునకు గుర్రములు తేబడెను. సొలొమోను చేసిన కార్యములన్నింటి గూర్చి ప్రవక్త అయిన నాతాను రచించిన గ్రంథమందును, షిలోనీయుడైన అహీయా రచించిన ప్రవచన గ్రంథమందును, నెబాతు కుమారుడైన యరొబామును గూర్చి దీర్ఘదర్శి అయిన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇజ్రాయేలీలందరి మీద 40 సంవత్సరములు ఏలుబడి చేసెను. తరువాత సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయము. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకై ఇజ్రాయేలీలందరూ షెకెమునకు వెళ్ళగా రెహబాము షెకెమునకు పోయెను. రాజైన సొలొమోను సమక్షము నుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తు నుండి తిరిగి రాగా జనులు అతన్ని పిలిపించిరి. యరొబామును ఇజ్రాయేలీలు వారందరూ కూడి వచ్చి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను. నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును, అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకన చేసిన ఎడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవి చేయగా, అతడు మీరు 3 దినములు తాళి మరలా నా వద్దకు రండి అని చెప్పాను గనుక జనులు వెళ్ళిపోయిరి. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను సజీవయ్యి ఉండగా అతని సమక్షమున నిలిచిన పెద్దలను పిలిచి, ఈ జనములకు నేనేమి ప్రత్యుత్తరం ఇయ్యవలెను? మీరు చెప్పు ఆలోచన ఏది అని అడుగగా వారు, నీవు ఈ జనుల ఎడల దయాదాక్షిణ్యములు చూపి వారితో మంచి మాటలు మాట్లాడిన ఎడల వారు ఎప్పటికీ నీకు దాసులగుదరని అతనితో చెప్పెను. అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుటనున్న యవ్వనస్తులతో ఆలోచన చేసి, నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని చులుకన చేయమని నన్ను అడిగిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఏమి ఇయ్యవలనని మీరు యోచింతురో చెప్పుడని వారిని అడగగా, అతనితో కూడా పెరిగిన ఈ యవ్వనస్తులు అతనితో ఇట్లనిరి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, నీవు దానిని చులకన చేయమని నీతో పలికిన ఈ జనులతో నీవు చెప్పవలసినదేమనగా, నా చిటికెన వ్రేలు
నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును. నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపెను, కానీ నేను మీ కాడిని మరింత బరువుగా చేయుదును. నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను, కానీ నేను కొరడాలతో మిమ్మును దండించెదనని చెప్పుము. 3వ దినమందు నా వద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము యరొబాము జనులందరూ 3వ దినమందు రెహబాము వద్దకు రాగా, రాజైన రెహబాము పెద్దల ఆలోచన త్రోసివేసి యవ్వనస్తుల చొప్పున ప్రకారము వారితో మాటలాడి వారికి కఠినమైన ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎట్లనగా, నా తండ్రి మీ కాడిని బరువు చేసెను, నేను దానిని మరింత బరువు చేయదును. నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను, నేను మిమ్ము కొరడాలతో దండించెదనని చెప్పెను. యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో సెలవిచ్చిన తన మాటను సిద్ధపరచునట్లు దేవుని నిర్ణయ ప్రకారము జనులు చేసిన మనవి రాజు ఆలకించకపోయెను. రాజు తాము చేసిన మనవి అంగీకరింపకపోవుట చూచి, జనులు, దావీదులో మాకు భాగమేది? యెషయి కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇజ్రాయేలు వారలారా, మీ గుడారములకు పోవుడి. దావీదు నీ సంతతి వారిని నీవే చూసుకొనుమని రాజునకు ప్రత్యుత్తరమిచ్చి, ఇజ్రాయేలీయులు వారందరూ ఎవరి గుడారములకు వారు వెళ్ళిపోయిరి. అయితే యూదా పట్టణంలో కాపురముండు ఇజ్రాయేలు వారి మీద రెహబాము ఏలుబడి చేసెను. రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన హదోరమును పంపగా, ఇజ్రాయేలు వారు రాళ్లతో అతన్ని చావగొట్టిరు కనుక రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలనని త్వరపడి తన రథమును ఎక్కెను. ఇశ్రాయేలు వారు ఇప్పటికిని దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి నేటి వరకును వారికి లోబడక ఉన్నారు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము. రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇజ్రాయేలు వారితో యుద్ధము చేయుటకును రాజ్యమును తనకు మరలా రప్పించుటకును అతడు యూదా వారిలో నుండి బెన్యామీనీయులలో నుండి ఏర్పరచబడిన యుద్ధశాలులను 180,000 మందిని సమకూర్చగా, దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు యూదారాజును సొలొమోను కుమారుడగు రెహబాముతోనూ యూదాయందును బెన్యామీల ప్రదేశమందును ఉండు ఇజ్రాయేలు వారందరితోనూ ఈ మాట ప్రకటింపుము. ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు కనుక బయలుదేరకుండాను మీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరందరూ మీ మీ ఇండ్లకు తిరిగిపోవుడి అని చెప్పెను. కావున వారు యెహోవా మాటలు విని రెహబాముతో యుద్ధము చేయటం మాని వెళ్ళిపోయిరి. రెహబాము యెరూషలేమందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారపురములను కట్టించెను. అతడు బెత్లెహేము, ఏతాము, తెకోవా, బేత్సూరా, సోకో, అదుల్లాము, గాతు, మారేషా, జీపు, అదోరాయిము, లాకీషు, అజేకా, జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశములందుండు ప్రాకారపురములను కట్టించి దుర్గములను బలపరిచి వాటిలో అధిపతులను ఉంచి ఆహారమును, నూనెను, ద్రాక్షారసమును సమకూర్చెను. మరియు వాటిలో డాళ్లను, బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహుబలవంతమైన వాటిగా చేసెను. యూదావారును బెన్యామీనీయులను అతని పక్షమున నుండిరి. ఇజ్రాయేలు వారి మధ్య నుండు యాజకులను, లేవీయులను తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని వద్దకు వచ్చి చేరిరి. యరొబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా, వారు తమ గ్రామములను, స్వాస్థ్యములను విడిచి యూదా దేశమునకును యెరూషలేమునకును వచ్చిరి. యరొబాము బలిపీఠములను, దెయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనిరి. వారి చర్యలు అట్లుండగా ఇజ్రాయేలు గోత్రముల యందు అంతటను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెతుకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. దావీదును సొలొమోనును నడిచిన మార్గమందు 3 సంవత్సరములు వారు నడిచి యూదా రాజ్యమును బలపరిచి 3 సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబాము వద్దకు
రెహబామునకు సహాయకులైరి. రెహబాము దావీదు కుమారుడైన మొరీమోతు కుమార్తెయగు మహలత్ను, యెషయ్య కుమారుడైన ఏలియాబు కుమార్తెయగు అబీహయీలును వివాహం చేసుకొనెను. అతనికి యూషా, షమర్య, జెహము అను కుమారులు కలిగిరి. పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తె అయిన మయకాను వివాహం చేసుకొనగా ఆమె అతనికి అబియాను, అత్తయిని, జీజాను, షలోమీతును కనెను. రెహబాము 18 మంది భార్యలను పెండ్లి చేసుకొని 60 మంది ఉపపత్నులను తెచ్చుకొని 28 మంది కుమారులను 60 మంది కుమార్తెలను కనెను. అయితే తన భార్యలందరికంటే ఉపపత్నులందరికంటే అబ్షాలోము కుమార్తె అయిన మయకాను అతను ఎక్కువగా ప్రేమించెను. రెహబాము మయకాకు పుట్టిన కుమారుడైన అబియాను రాజును చేయదలచి అతని సహోదరుల మీద ప్రధానునిగాను అధిపతిగాను అతన్ని నియమించెను. అతడు మంచి మెలకువ గలవాడై తన కుమారులలో శేషించిన వారిని యూదా, బెన్యామీను సంబంధులమైన ఆయా ప్రదేశములలోని ఆయా ప్రాకార పురములయందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండ్లిండ్లు చేసెను.